సాధారణంగా మండలి ఎలక్షన్స్ అంటే ఎవరు పట్టించుకోరు, ఓటింగ్ కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఈ దఫా తెలంగాణలో 2 టీచరు ఒక ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ బీజేపీల మధ్యన ప్రధాన పోరు ఉంది. బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి. బట్ అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ భారీగా నమోదు కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. దాదాపుగా ఒక నియోజకవర్గంలో అయితే దాదాపు 90% దాకా పోలింగ్ జరగడం అన్నట్టు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ బాగా జరిగింది. స్వయంగా నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఒక సపరేట్ టెక్నాలజీ వాడారట నారా లోకేష్. దాని ప్రకారం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకురావడం, అట్లాగే తనకి సంబంధించినటువంటి అంటే ఈ టెక్నాలజీ ద్వారా వ్యవస్థని అంటే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో టెక్నాలజీ వాడారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాంట్లో ప్రధానంగా ఎవరెవరు ఎటున్నారు, ఎట్లున్నారు, వీటికి సంబంధించి ఎట్లాగా పోలింగ్ దగ్గరికి తీసుకురావాలి అన్నటువంటి విషయంలో దాదాపుగా 55 నుండి 60% ఓటింగ్ పోల్ అయినటువంటి నేపథ్యంలో ఇందులో టెక్నాలజీ అడాప్షన్ బాగా చేశారన్నటువంటి మాట చెప్తున్నారు. అనలిటిక్స్లో బెంచ్ మార్క్ సెట్ చేశారు, అనలిటిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్లాన్ చేశారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.